ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ తల వంచి క్షమాపణలు చెప్పారు. అయితే ప్రధాని మోడీ క్షమాపణలతో ప్రతిపక్షాలు శాంతించలేదు. జోడే మారో పేరుతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శివాజీ విగ్రహం కూలిపోవడానికి ఉభయ ప్రభుత్వాలే కారణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బీజేపీపై విపక్షాలు మండిపడ్డాయి. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 8 నెలల కిందట సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన విగ్రహమే కూలిపోవడంతో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలకు తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ గొప్పతనం గురించి ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది భారతీయులకు ఒక పేరు మాత్రమే కాదన్నారు. యావత్ భారత జాతిని నడిపించే ఒక చోదక శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీని భరతమాత గొప్ప బిడ్డగా ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీని బీజేపీ అవమానించిందన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. हमारे लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है. हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है. और मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను ప్రకటించినప్పుడు తాను వెంటనే మహారాష్ట్ర వచ్చారని ఆయన చెప్పారు. రాయ్గఢ్ జిల్లాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి దగ్గరకు చేరుకుని తన ఆరాధ్య దైవానికి నివాళులు అర్పించానన్నారు. जब 2013 में भारतीय जनता पार्टी ने मुझे प्रधानमंत्री पद के उम्मीदवार के रूप में निश्चित किया तो मैंने सबसे पहला काम किया था रायगढ़ के किले पर जाकर के छत्रपति शिवाजी महाराज की समाधि के सामने बैठ करके प्रार्थना की थी. एक भक्त अपने आराध्य देव को जिस प्रकार से प्रार्थना करता है उसे भक्ति भाव से आशीर्वाद लेकर के मैंने राष्ट्र सेवा की एक नई यात्रा का आरंभ किया था. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశీస్సులతోనే తాను రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన క్షమాపణలు అహంకారపూరితంగా ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, అలాగే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎస్పీ విభాగం అధినేత శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనకు నిరసనగా ఇటీవల దక్షిణ ముంబైలోని ఐకానిక్ హుటాత్మా చౌక్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు మహావికాస్ ఆఘాడీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. ఈ సందర్భంగా జోడే మారో పేరుతో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. జోడే మారో అంటే చెప్పులతో కొట్టడం అని అర్థం. ఈ నిరసన ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల పోస్టర్లపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులతో కొట్టారు.
కాగా గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన కవాతునుద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని క్షమాపణల్లో అహంకారం కనిపించిందని ఉద్దవ్ ఠాక్రే ఘాటు ఆరోపణలు చేశారు. आपण हे जे काही ठिकाण निवडलेले आहे छत्रपती शिवाजी महाराज आहेत आणि गेटवे ऑफ इंडिया म्हणजे आपल्या देशाचा प्रवेशद्वार. आज या तिथे छत्रपती शिवाजी महाराजांच्या साक्षीने हे जे शिवद्रोही सरकार आपल्या महाराष्ट्रामध्ये बेकायदेशीररित्या घटनाबाह्य पद्धतीने बसलेलं आहे त्यांना आपण सांगितलं पाहिजे गेट आउट ऑफ इंडिया, गेट आउट ऑफ इंडिया. आणि म्हणूनच आम्ही इथे जमलेलो आहोत. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెబుతుంటే మరోవైపు పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నవ్వుతూ ఉన్నారన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని రాష్ట్రంలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు ఉద్దవ్ ఠాక్రే. ఈ అవమానాన్ని మరాఠాలు ఎవరూ సహించలేరన్నారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం క్షమించరాని నేరానికి పాల్పడిందన్నారు. విగ్రహాలు కూలిపోవడాలు, కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజీలు ఇవేనా నరేంద్ర మోడీ ఇచ్చే గ్యారంటీలు అంటూ ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. అసలు ప్రధాని నరేంద్ర మోడీ దేనికి క్షమాపణలు చెప్పారు? 8 నెలల క్రితం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించినందుకా లేక అందులో అవినీతికి పాల్పడినందుకా అని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. ఛత్రపతి శివాజీ మహారాజును అవమానించిన శక్తులను ఓడించడానికి మహావికాస్ ఆఘాదీ క్యాడర్ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరాఠీల ఆరాధ్య దైవమైన శివాజీ విగ్రహం కూలిపోవడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అలాగే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్నారు. శివాజీ విగ్రహం కూలిపోవడం బీజేపీ నాయకుల అవినీతికి ఒక తిరుగులేని ఉదాహరణ అని ఉద్దవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. छत्रपति शिवाजी महाराज जी का प्रतिमा को तोड़ने के लिए 2 जेसीबी लाए गए और वो स्टैचू उखाड़ दिया. अब ये कौन सा है? अब उनको इन्होंने जोड़ा मारना चाहिए, उनको चप्पल से मारना चाहिए. और वो छोड़कर यहाँ पर आज जो कर रहे हैं ये जनता महाराष्ट्र की बहुत ही सुज्ञ है, समझदार है. आने वाले इनके पास कोई मुद्दा नहीं है. अभी इनके पैरों तले जमीन खिसक गई है. उनको हार उनकी नजर आ रही है और इसलिए नजदीक बहुत ही घोड़ा महीना नजदीक है और आने वाले इस चुनाव में हमारे महाराष्ट्र की जनता इनको जोड़े से मारेगी. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ విభాగం అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. శివాజీ విగ్రహం కూలిపోవడంతో యావత్ మరాఠాల మనస్సులు తీవ్రంగా గాయపడ్డాయన్నారు. విగ్రహం కూలిపోవడానికి 2 ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. మరాఠాల ఆరాధ్య దైవమైన ఛత్రపతి శివాజీపై బీజేపీ నాయకులకు ఉన్న గౌరవానికి విగ్రహం కూలిపోవడమే ఉదాహరణ అన్నారు. నిరసనకారులనుద్దేశించి మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు శివద్రోహానికి పాల్పడ్డారని ఘాటు ఆరోపణలు చేశారు. ఛత్రపతి శివాజీని అగౌరవపరిచిన వారిని మరాఠా జాతి ఎన్నటికీ క్షమించదన్నారు. ఇదిలా ఉంటే జోడే మారో ఆందోళన్ పేరుతో సాగిన నిరసన ర్యాలీపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం ఒక దురదృష్టకర సంఘటన అన్నారు. ఈ దురదృష్టకర సంఘటనకు 100 సార్లు క్షమాపణ చెప్పడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఎన్నడూ ఛత్రపతి శివాజీ పేరు కూడా ప్రస్తావించని కాంగ్రెస్ నాయకులు తమను తప్పుపట్టడం విచిత్రంగా ఉందన్నారు. కాగా ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఏనాడైనా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ఛత్రపతి శివాజీ పేరు ప్రస్తావించారా అని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూటిగా ప్రశ్నించారు. महाविकास आघाड़ी हो, कांग्रेस पार्टी हो, कभी भी छत्रपति शिवाजी महाराज का उन्होंने सम्मान नहीं किया. आप मुझे पंडित नेहरू जी का, इंदिरा जी का एक भी लाल किले से भाषण दिखाइए जिसमें उन्होंने छत्रपति शिवाजी महाराज का उल्लेख किया हो. इतना ही नहीं, नेहरू जी ने तो अपने डिस्कवरी ऑफ इंडिया में छत्रपति शिवाजी महाराज का पूरा अपमान किया. क्या उसकी माफ़ी कांग्रेस पार्टी और महाविकास आघाड़ी मांगेगी? ఇదిలా ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అసలు విగ్రహ నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగిస్తే విగ్రహం కూలిపోయేది కాదన్నారు. సముద్ర తీరాన ఏర్పాటు చేసే విగ్రహాలు లేదా ఇతర నిర్మాణాల్లో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించాలని తాను గతంలోనే సూచించానన్నారు. కాగా ఛత్రపతి శివాజీ విగ్రహ శిల్పి జైదీప్ ఆప్టే పరారీలో ఉన్నారు.
దీంతో జైదీప్ ఆప్టే కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు అధికారులు. కాగా విగ్రహ నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.